హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి క్రియేటివ్ నెస్ట్. ఎక్కడికి వచ్చానని అనుకుంటున్నారా? నేనైతే తమ్ముళ్ళు చూసుంటారుగా, తిరుపతి వచ్చేసాం. ఇంకా ట్రైన్ దిగి లగేజ్ తీసుకొని రూమ్స్ కోసం వెళ్తున్నాం. తిరుపతిలో కిందనే మేము రూమ్ తీసుకున్నాం. ఫ్రెష్ అప్ అయిపోయి ఫాస్ట్గా ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా ఆటో ఎక్కేసాం. వ్యూ అయితే ఇక్కడ ఫ్లైఓవర్ మీద చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఏమో లగేజ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చేసాము. లగేజ్ అనేది మనం ఇక్కడ ఇచ్చేస్తే కొండపైకి తీసుకొచ్చేస్తారు. సో మనం లోపలికి లగేజ్ పట్టుకొని వెళ్ళి లాకర్స్ అక్కడ స్కాన్ చేయించేసి మనము లగేజ్ అనేది ఇచ్చేస్తామన్నమాట. ఆ లగేజ్ని మనం పైన అలిపిరి మెట్లు ఎక్కిన తర్వాత కలెక్ట్ చేసుకోవచ్చు మనం అక్కడ పైన. సో మనం ఇక్కడ క్యూ లైన్లో నిల్చొని లగేజ్ అనేది ఇస్తాము, అక్కడ సబ్మిట్ చేసేస్తాం. ఇది మన అలిపిరి మెట్లు ఫస్ట్ స్టెప్. ఇక్కడ మనము దండం పెట్టుకోవాలి. ఊదెత్తులు కొబ్బరికాయ కొట్టి హారతి వెలిగించేసాము. ఇంకా నడవడం స్టార్ట్ చేసేసాం. ఇంకా ఇక్కడ మనమైతే క్యారీ చేయాల్సిన బాటిల్స్ ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్స్ అవాయిడ్ చేయాలి. ఓన్లీ స్టీల్ బాటిల్ క్యారీ చేస్తే బెటరు. లేదు అంటే పైన అన్నీ దొరుకుతాయి మనకి. ఫుడ్ అంటే ఫుడ్ కానీ, చాక్లెట్స్, డ్రింక్స్, వాటర్ బాటిల్స్, పానీపూరి, అన్ని ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. ఏమీ దొరకవని లేదు. మేమైతే లెమన్ వాటర్, మామిడికాయ ముక్కలు, ఇంకా పూతరేకులు, అరిసెలు టేస్ట్ చేసాము. దారిలో అయితే జింకలు, ఏదో కొంచెం కొత్త రకం ఉడతలు ఇవి కనిపించాయి చాలా. ఇంకా దారిలో మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ దండం పెట్టుకొని హారతి వెలిగించి ఇక్కడ టీటీడీ జలప్రసాదం అని ఉంది కదా, అక్కడ మనము వాటర్ ఫిల్ చేసుకోవచ్చు, వాటర్ బాటిల్ ఉంటే. సో ఇక్కడ నుంచి కొంచెం మనకి స్టెప్స్ ఎక్కువ ఉండవు, నడిచి వెళ్ళే దారి ఎక్కువ ఉంటుంది. ఇక దారిలో అయితే ఫుల్ కోతులు ఉన్నాయి సైడ్నే. చాలా బాగా అనిపించింది. చిన్న చిన్న కోతులు అన్నీ ఒకే దగ్గరలో ఉన్నాయి. ఇలా క్యాప్చర్ చేసా. ఇది అలిపిరి వీటి పైకి ఎక్కిన తర్వాత ఇది మోకాళ్ళ పర్వతం. నేనైతే 11 స్టెప్స్ ఎక్కాను. చాలామంది అయితే చాలా శ్రద్ధతో డివోషనల్గా బాగా పై వరకు ఎక్కారు. 11 స్టెప్స్ ఎక్కేసరికి నాకు చాలా పెయిన్ వచ్చేసింది, అలవాటు లేదు కదా. సో మీరు ఎన్ని స్టెప్స్ ఎక్కారు వెళ్ళినప్పుడు కామెంట్ చేయండి. పై వరకు ఎక్కారు, చాలా చిన్నపిల్లలు కూడా చాలామంది ఎక్కారు. ఇంకా స్టెప్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా పైకి వచ్చేసిన తర్వాత లగేజ్ కలెక్ట్ చేసుకొని రూమ్స్ కోసం వెళ్తున్నాం. ఇంకా దారిలో దశావతారం వెంకటేశ్వర స్వామిది కనిపించింది. చాలా బాగా అనిపించింది ఇక్కడైతే చూడడానికి. ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాము. ఇంకా 6 o'clockకి దర్శనం అని చెప్పేసి రెడీ అయిపోయి ఇంకా వచ్చేసాం. ఇంకా దారిలో అయితే ఇలా మడ వీధుల్లో ఇలా ఊరేగింపు జరుగుతుంది. గజవాహనం చూడండి, చాలా దగ్గరలో చూడడానికి అవకాశం వచ్చింది నాకైతే. మీకు కూడా ఇలా దర్శనానికి వెళ్ళే ముందు ఇలా ఊరేగింపు దర్శనం కూడా అయిందా అయితే కామెంట్ చేయండి. మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక లైక్ కొట్టండి ఇంతవరకు చూశారు అని అంటే. వెంకటేశ్వర స్వామిని ఊరేగింపు జరగడం బాగా జరిగింది ఇక్కడైతే. మా లక్కీగా ఇక్కడ ఈ ఊరేగింపుకి మేము కరెక్ట్గా అందాము. ఇది అలా దర్శనం చేసుకున్నాక వరహస్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్దామని అంటే అక్కడ క్లోజ్ చేసేసారు గేట్స్ అన్నీ కూడా, ఆ వీధిలోకి వెళ్ళడానికి అవ్వకుండా. సో ఇది ఊరేగింపు అయ్యే వరకు మేము అలా చక్కగా దర్శనం చేసుకున్నాం వెంకటేశ్వర స్వామిని. చూడండి, చాలా కన్నుల పండుగగా అనిపించింది నాకైతే. దగ్గర నుంచి చూసే అవకాశం వచ్చింది. గోవిందనామం పలుకుతుంటే చాలా భక్తిగా డివోషనల్గా అనిపించింది. ఇంకా మాకైతే దర్శనం అయిపోయే ముందు వర్షం స్టార్ట్ అయింది. మేమైతే ఎక్కడ ఆగకుండా దర్శనం చేసుకొని లడ్డూలు తీసుకొని
బయటకు వచ్చేసాము. ఇంకా అయినా చిన్న చిన్న పడుతున్నాయి. ఇక్కడ దండం పెట్టుకొని హారతి వెలిగించి కొబ్బరికాయ కొట్టాను నేనైతే. ఈ వ్యూ బాగుంటుంది కదా మనకి. చాలామంది వీడియోస్లో ఈ వ్యూ చూపిస్తుంటారు దండం పెట్టుకొని. ఇదండి. థ్యాంక్ యూ.